వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఎస్ వెంకట్ గారు, సో కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్ రాకతోటి సూటిగా కొన్ని ప్రశ్నలు వన్ బై వన్ నేను అడుగుతాను. సో పార్టీ పరంగా ఇప్పటి వరకు పార్టీలో ఉన్నటువంటి లోకలుకలు కావచ్చు, లేకపోతే మళ్ళీ కాపు సంఘాల నేతలు, లేకపోతే కాపులందరూ కూడా మళ్ళీ యూనిటీ అవ్వబోతున్నారని కాంగ్రెస్ పార్టీలో రకరకాల మీటింగ్లకి ఫుల్ స్టాప్ పెట్టినట్ల, వర్గ విభేదాలకి కంప్లీట్గా ఇచ్చేసినట్ట, లేకపోతే పాలనా పరంగా కూడా మీనాక్షి నటరాజన్ మార్క్ పార్టీ పరంగా ప్రజల మీద ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా చూడాలంటారు ఈ మూమెంట్స్ అన్నింటినీ కూడా? యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అయిన వాళ్ళు అత్యధికంగా మున్నూరు కాపు నుంచి ఉంటారు. కేకే గారు కానీ, లేకపోతే మన డి శ్రీనివాసరావు గారు కానీ, లేకపోతే పొన్నా లక్ష్మీ గారు కానీ, వీళ్ళందరూ ఆ సామాజిక వర్గం నుంచే ఉంటారు. ఎందుకంటే కేశవరావు కేకే గారు అని చెప్పిన సార్, అందుకోసం కేశవరావు గారిని కేకే గారు అలా నేను సంబోధించిన. సరే, ఇక్కడ విషయం ఏంటంటే ఇది మున్నూరు కాపు సామాజిక వర్గానికి వ్యతిరేకంగా జరిగిన ప్రక్రియ కాదు, బీసీలకు వ్యతిరేకంగా జరిగిన ప్రక్రియ కాదు. తీన్మార్ మల్లన్న గారు మా కాంగ్రెస్ పార్టీలో ఇందాక స్టార్టింగ్లో చెప్పిన ఏది క్యాంపెయిన్ కమిటీకి కో చైర్మన్గా ఉన్నారు. అంటే ఏదైతే మన పథకాలు కానీ అంశాలు కానీ ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక వాహకం లాంటి వ్యక్తి. ఆయన బాధ్యతమైన పదవిలో ఉన్నారు ఇప్పటికీ పార్టీకి. సో మేము ప్రభుత్వంగా ఏ నిర్ణయం తీసుకోలే, పార్టీ పరంగా ఉన్న బాధ్యతని రాంగ్ వేలో చిత్రీకరణ చేస్తున్నారు కాబట్టి మేము చర్య తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక పేపర్ని కాలుస్తారండి, ఆయన పేపర్ని కాల్చడమో చించడంలో లాంటివి చేస్తారు. సో ఆ పేపర్లో ఉన్న వాస్తవాన్ని జనాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నుండి అదే పేపర్ను కాల్చడం ఏదైతే ఉందో అది పార్టీ. తీర్మార్మల్ అన్న విషయం మనం పక్కన పెడదాం. మీనాక్షి నటరాజన్ మార్క్ అనేది ఫస్ట్ పార్టీలో ఫస్ట్ స్టెప్తో తానేంటో చూపించింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు, అంటే ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఒక కామెంట్ చేయడం కానీ, లేకపోతే కేటీఆర్ మొన్న అన్నారు 6,000 కోట్ల రూపాయలు అప్పులకి మేము వడ్డీలు కడుతున్నామని రేవంత్ రెడ్డి అంటే, లేదు బట్టి వచ్చి 2,000 కోట్లకే కడుతున్నామని, ఒకళ్ళ మాటలకు ఒకళ్ళకి పొంతం లేని అన్నట్టుగా ఇంటర్నల్గా వర్గ విభేదాలన్నింటినీ కూడా బయట పెడుతున్నట్లుగా కూడా కేటీఆర్ మాట్లాడినటువంటి ఒక మాట. ఈ వర్గ విభేదాలన్నింటినీ కూడా మీనాక్షి నటరాజన్ రాకతోటి కంప్లీట్గా సమసిపోయి అందరూ కూడా కాంగ్రెస్ వర్గం అనేటువంటి ఒక తాటి మీదకి వస్తుంది. ఎస్ సార్, మేమేమంటున్నాము ఆ డిసిప్లిన్ విషయంలో మీనాక్షి నటరాజన్ గారు చాలా బాగుంటారు. ఎందుకంటే వారిని నేను దగ్గర నుండి చూసిన వ్యక్తి. వారు నన్ను ట్రైన్ చేశారు డైరెక్ట్గా నన్ను ట్రైన్ చేసి నన్ను కూడా ఒక డిసిప్లినరీ పార్టీ కార్యకర్తగా తయారు చేసి ఇక్కడ దాకా పంపించగలిగారు. సో మేమేమంటున్నాము ఇక్కడ ఒకటైతే మీరు అర్థం చేసుకోవాలి, శేషు సార్ చెప్పిన లెక్క ప్రకారమే ఇంత డిసిప్లినరీని సీనియారిటీ డామినేట్ చేస్తుంది అనేటువంటి మాట కూడా లేదు సార్. పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది కదా సార్, ఎవరైనా సరే ఆ లైన్లో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందాక శేషు సార్ చెప్పిన లెక్క ప్రకారమే ఇంత ఆడంబరాలకు దూరంగా ఉండే వ్యక్తి, ఇంత సిద్ధాంతికంగా కానీ మిగతా విషయాల్లో కానీ ఇంత స్ట్రిక్ట్ గా ఉన్న వ్యక్తి తను వచ్చిన తర్వాత ఈ మార్క్ అనే కాదు ఏ చర్యనే కావచ్చు కాక, అది పార్టీకి బయటకు వచ్చి అడవులో మాట్లాడడం కావచ్చు, ఏదైనా కావచ్చు కాక, దాన్ని కొంతవరకు కంట్రోల్ చేయడానికి అయితే మీనాక్షి నటరాజన్ గారు చాలా చిత్తశుద్ధ ఉంటారు. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఇందాక మన వెంకటరెడ్డి గారు ఒక మాట అనుండే, అంటే ఆ ఇంటర్నల్ డెమోక్రసీని ఎంజాయ్ చేసేంత స్పేస్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది, మా బీజేపీలో మేము ఎప్పుడు చూడలేదన్నట్టే మాట్లాడారు. కానీ మొన్న మీరు రాజాసింగ్ గారిని ఒకసారి దాని అర్థం అదే. వెంకటరెడ్డి గారు ఒక మాట, క్రమశిక్షణ వర్సెస్ అంతర్గత డిసిప్లిన్ అనేది కాంట్రాడిక్టరీ. సార్ నేనేమంటున్నా, ఈ స్టూడియో నుంచి నేను ఎక్కడికి వెళ్ళను అంటే దాని అర్థం ఇక్కడే ఉండిపోతానంతే కాదు. నేనేమంటున్నా అంటే సార్, ఇప్పుడు ఏది మన రాజాసింగ్ గారు నాకు తెలియకుండానే ఇక్కడ ఒక అధ్యక్షుడిని పెట్టిరని చెప్పి, నేను ఒకళ్ళని అనుకుంటే ఇంకోళ్ళని పెట్టిరని చెప్పి బహిర్గతంగా చెప్పి నా అవసరం పార్టీకి ఉందా లేదా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పుండే. మురళి గారు నా మాట అర్థం చేసుకోండి. అంటే అది ఏది ఎవరిని అన్నట్టు. ఇంకో విషయం చెప్తా, దాంట్లో ఉన్న ఈటల రాజేంద్ర గారు ఎవరైతే ఉన్నారో బీసీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి, ఆయన వాళ్ళ బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు అవుతారన్న ఒక స్పేస్ ఆలోచన ఉన్నప్పుడు వారిని ఎవరు అడ్డగిస్తున్నారో, మరి ఎవరు కొర్రలు పెడుతున్నారో మాకు తెలియదు. సో సార్ మేమేమంటున్నాం, కొన్ని విషయాలు బయటకు వస్తాయి, కొన్ని విషయాలు బయటకు రావు. ఇప్పుడు బీఆర్ఎస్ లో కానీ బీజేపీలో కానీ ముసుగులో గుద్దులాటలు ఉన్నాయి, లేవని మేము ఎక్కడ అంటలేము. కానీ మాయి మీరు భూతలంలో పెట్టి చూస్తారు కాబట్టి బయటకు కనపడుతుంది. సరే, ఈ సంవత్సర కాలంలో నేరుగా ప్రతి విషయంలో కూడా సీనియర్ నాయకులు కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఒక స్థాయి వ్యక్తులు కూడా నేరుగా రాహుల్ గాంధీతో మాట్లాడేటువంటి యాక్సెస్ ఉండేది కాంగ్రెస్ పార్టీలో. మీనాక్షి నటరాజన్ రాకతోటి స్టేట్ వ్యవహారాలన్నీ కూడా తనే చూసుకుంటుంది, నా దగ్గరికి రావద్దు అనేటువంటి ఇండికేషన్ ఇచ్చినట్టేనా? అసలు రాహుల్ గాంధీ దగ్గరికి ప్రతి విషయంలో కూడా వెళ్ళి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండవా ఇంకా? సార్, రాహుల్ గాంధీ గారు ఒకప్పుడు పార్టీ అధ్యక్షులుగా ఉండే, ఇప్పుడు ఇది ప్రతిపక్ష నేతగా ఉన్నారు. సో వారికి ఉన్న బాధ్యతలు వారికి ఉంటాయి. నేనేమంటున్నా అంటే సార్, ఇక్కడ నిన్న ఒక మాట అంటే స్పీచ్లో ఒక మాట అనుండే, నాకు జాతీయ అధ్యక్షులైనా బూత్ స్థాయి అధ్యక్షులైనా నేను సరిసమానంగా చూస్తానన్నారు. దట్ ఇండికేట్స్ దట్ నాకు పార్షియాలిటీ లేదు, నాకు డిఫరెన్సెస్ లేదని చెప్పుకుంటూ పోయారు. ఇప్పుడు నాలాంటి ఒక సాధారణమైన కార్యకర్త అక్కడికి వెళ్ళినా కూడా వారు నన్ను ప్రాపర్ వేలో రిసీవ్ చేసుకుంటారు. అది మాలో ఉన్న గొప్పతనం కాదు సార్, ఆమెలో ఉన్న గొప్పతనం. ఎట్ ద సేమ్ టైము ఒక పార్టీ కూడా ఇప్పుడు మీరు నిన్న చూడండి, చేస్తారు చెప్తుంటే నాకే ముచ్చటగా ఉంది, నాకే మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే ఒక ఫ్లెక్సీలు లేవు,
వారు నిరాడంబరంగా వచ్చున్నారు. ఒక ఫ్లెక్సులు పెట్టలేదు, బొకేలు లేవు, శాలువలు లేవు. అంటే ఇది దేనికి నిదర్శనం అవుతుందంటే, ఇప్పుడు మీరు చూడండి, ఆడంబరాలకు హంగులకు ఆర్భాటాలకు ఉన్నప్పుడు ఎవరో కొంచెం నిజంగా కష్టపడే వాళ్ళ దగ్గరికి పోరు. వెంకటరెడ్డి గారు ప్లీజ్, వెంకటరెడ్డి గారు లెట్ హిమ్ స్పీక్. మళ్ళీ మాట్లాడండి. చెప్పండి, ఒక మాట చెప్పండి. అది అడుగుతున్నారు, చెప్పండి సార్. కాంగ్రెస్ సంస్కృతికి వ్యతిరేకం అంతే అది. అనుసరించండి సార్ మేము అట్లా ఇప్పుడు నేను ఇంకో మాట కూడా చెప్తా. ఆర్ఎస్ఎస్ కి ఇక్కడ ఉన్న బీజేపీకి ఏదైనా సంబంధం ఉందా సార్? ఎంతో కొంత ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీల గురించి మాట్లాడుతున్నాను. సో నేను కంక్లూడ్ చేస్తాను సార్, నేను ఒకటే కంక్లూడ్ చేస్తాను. నేను ఏమంటున్నా అంటే సార్, ఇక్కడ జరిగిన డిసిప్లినరీ యాక్షన్ ఏదైతే ఉందో అది పార్టీ ఇంటర్నల్ గా జరిగిన అంశం. సో మా పార్టీ తీర్మాన్ మల్లన్న గారి వ్యవహార శైలి వల్ల గత 3-4 నెలల నుంచి మేము ఎంత ఇబ్బంది పడ్డాం మాకు తెలుసు. ఏ వేదికలోనైనా కొంచెం డిఫెన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాం సార్ మేము. ఆయన ఎక్కడ బీసీ నినాదాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎక్కడ మమ్మల్ని బ్లేమ్ చేస్తారని చెప్పి మేము చాలా ఇబ్బంది పడ్డాం. కానీ తర్వాత ఈ సస్పెన్షన్ ఆర్డర్ రాగానే చాలా మంది మేము ఊపిరి పీల్చుకోవాల్సి వచ్చింది. ఒక మాట అన్నా కూడా తిరిగి ఎక్కడ పోయి కాంప్రమైజ్ అవుతాడో అదో బాధ. మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్తున్నా, అన్ని పార్టీలు అయిపోయినాయి, ఇక బీఆర్ఎస్ మీకే ఉంది. కాంగ్రెస్ పార్టీ భయపడిందా? 100% భయపడలే. ఎందుకు భయపడతా సార్? మేము ఎందుకు భయపడ, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం సార్. ఊపిరి పీల్చుకున్నామంటే భయపడిన సార్, ఊపిరి పీల్చుకున్నామంటే ఇక్కడ మీరు గమనించాలి. ఊపిరి ఎందుకు పీల్చుకోవాల్సి వచ్చిందంటే, మీ ముందు ఒక మాట అనేస్తారు, తర్వాత మళ్ళీ వేరే చోట ఇంకో మాట అనేస్తారు. ఆ మాటకి స్టిక్ అని కావాలా, ఈ మాటకి స్టిక్ అని కావాలా, మాకే క్లారిటీ లేదు కొన్నిసార్లు. అంటే ఫస్ట్ లో వచ్చినటువంటి కామెంట్ ఏంటి అంటే, కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి తీసుకున్నాం, కానీ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాడని మేము మల్లన్నని మా కాంగ్రెస్ పార్టీలోకి రానిచ్చామనేటువంటి మాట కాదు. ఇక్కడ మాట యాక్చువల్గా శేషు సార్ వరంగల్ వాస్తవ్యులు. సో వరంగల్ అంటే ఖమ్మము, వరంగల్, నల్గొండ ఈ 3 ప్రాంతాలకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా తను గెలవగలిగారు కాబట్టి నేను మాట చెప్తాను. నేను కూడా ఖమ్మం జిల్లా వాసనగా చెప్తున్నా సార్. మొన్న జరిగిన ఎలక్షన్స్ లో నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి గారు ఉండే వారు కూడా బలమైన పోటీ ఇచ్చారు. బలమైన పోటీ ఇచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గడప గడపన తిరిగి మరి తీర్మాన్ మల్లన్న గారిని భుజాన వేసుకున్నది. అంతకుముందు వచ్చిన ఇండిపెండెంట్ గా వచ్చిన ఓట్లు కూడా తర్వాత వచ్చే పొజిషన్ లో లేదు. సో మా హెల్ప్ అనివార్యంగా తీసుకోవాల్సి వచ్చింది. కానీ ప్రతి వేదికలో నా వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, నా వల్లనే గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి ఇట్లా రాంగ్ వేలో రేపటి నుంచి తీర్మాన్ మల్లన్న వాయిస్ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తాం. మరొక సూటి ప్రశ్న, కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం శేష్ గారు ప్లీజ్. లేదు మురళి, ఒక నిమిషం ఒక కంక్లూజన్ తీసుకుంటాను నేను ఒక కంక్లూజన్, ఒక ప్రశ్న తర్వాత మురళి వెంకట్ మాటకు ఒకటి కొనసాగింపు, దాని మాట చెప్తాను ప్లీజ్. ఇప్పుడు నల్గొండ, ఖమ్మము, వరంగల్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ గెలవలే. తీర్మాన్ మల్లన్నకి టికెట్ ఇచ్చినాకనే గెలిచింది. మరి దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఒకటి మనం 2 కోణాల్లో 2 వైపులా ఆలోచించాలా. ఒకటి అది కాంగ్రెస్ అనుకూలం కాదు, అది కాంగ్రెస్ అనుకూలం కాదు, కేసీఆర్ వ్యతిరేక ఓటు అనేటువంటి చర్చ కూడా ఉంది. ఆ పరంగా కూడా చర్చ నడుస్తుంది, మాట్లాడదాం దీనికి సంబంధించి. ఒక గెలుపులో ఎన్నైనా ఉంటాయి మురళి గారు, ఒక గెలుపులో ఎన్నైనా అంశాలు ఉంటాయి. కానీ అట్లా మీకు తెలియదు కాదు, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, ప్రజల మూడు కూడా మారుతూ ఉంటుంది. ఒక ప్రశ్న ఫైనల్ గా నేను ఒక ప్రశ్న అడుగుతాను. సో కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు కూడా నేరుగా రాహుల్ గాంధీతోనే మేము మాట్లాడుకుంటాం, ఏ ఒక చిన్న డిస్కషన్ జరిగినా కానీ, సరే ఇన్ఛార్జ్లా లేకపోతే పార్టీలో 2 మంత్రుల మధ్య 2 ఎమ్మెల్యేల మధ్య ఏ ఒక్క చర్చ జరిగినా నేరుగా రాహుల్ గాంధీకి ఫోన్ చేసి రాహుల్ గాంధీతోనే నేను మాట్లాడుకుంటాను అనేటువంటి వర్గం పరిస్థితి ఏంటి ఇప్పుడు? లేదు సార్ ఒక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంటర్నల్ డెమోక్రసీ కొంచెం స్టెప్ వైజ్గా ఉంటుంది సార్. అంత డైరెక్ట్ అటాచ్మెంట్స్ అయితే కొంతమందికి ఉండదు, చాలా మందికి ఉండదు కూడా. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ప్రోటోకాల్ సిస్టమ్ ఉంటుంది. సార్ మురళి గారు, మీరు అడిగిన ప్రశ్నకి నేను విచక్షణతో జవాబు చెప్తున్నా. సో ఒక పార్టీగా ఒక స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఆ స్ట్రక్చర్లో కొంత సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను సార్, నేను డైరెక్ట్ పోయి పీసీసీ గారిని ప్రతిదీ కలుస్తా అంటే నాకు ఒక కాన్ఫరెన్స్ ఉంటుంది, నాకు డీసీసీ ఉంటారు, దాంతోపాటు ఒక ప్రధాన కార్యదర్శి ఉంటారు, ఒక వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, ఒక సిస్టమ్ ఉంటుంది. ఇన్ కేసు నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు నేను గతంలో ఉన్నంత క్లియర్ యాక్సెస్ ఇప్పుడు కేంద్ర నాయకత్వంతో ఉండదంటారు, ఏదన్నా మీనాక్షి నటరాజన్ త్రూనే ఉంటుంది అనేటువంటి పరిస్థితి, అంతేనా? క్లియర్ కోరుకుందాం, తప్పేముంది. ఎస్ వెంకటరెడ్డి గారు. ఎస్ వెంకటేశ్వర గారు. నేను ఏమంటున్నాను సార్, మా పిఆర్ఎస్ స్టాండ్ నేను ఫస్ట్ అప్లోనే చెప్పాను, గౌరవ శేషి సార్ అంతా క్లుప్తంగా చెప్పారు. కానీ మీనాక్షి నటరాజన్ గారు తన సింపుల్ సిటీని ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ అంటే అది ఇప్పుడున్నటువంటి రాజకీయాలకు సరిపడదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఏదో కారత్ గారికి, రాజా గారు అప్పుడు సిపిఐ సిపిఎంలో పనిచేసినప్పుడు జరిగినటువంటి అంశాలు ఇవి ఉన్నాయి. ఇప్పుడు అన్ని బూర్జావ్ పార్టీలు, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఇవాళ భారతదేశంలో నడుస్తున్న ప్రాంతీయ పార్టీలు కానీ అన్ని బూర్జావ్ పార్టీలు పొలిటికల్ స్ట్రాటజీ కింద ఎందుకు తీసుకోవాలి? అట్లా స్ట్రాటజీలు పనిచేయలేదు సార్. అవి ఆ స్ట్రాటజీలు ఎక్కడ పనిచేయలేదు.
అట్లాంటిది పని చేయాలనుకుంటే ఇవాళ తీర్మానం సస్పెండ్ చేయొద్దు. కాంగ్రెస్ పార్టీలో ఇమీడియట్ గా మార్పు వచ్చిందని ప్రజలు కూడా గమనించే విధంగా లేదా ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన 15 నెలల్లో అన్ని ఫెయిల్యూర్ అయినాయి. ఇప్పుడు గౌరవ తీర్మానం కూడా సస్పెండ్ చేయకుండా ఫెయిల్యూర్. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఆగి ఆయన పిలిచి మాట్లాడితే అదొక కొలికొచ్చే వ్యవహారం కావచ్చు. కాకపోతే అది ఇన్ఫర్మేషన్ లేకుండా పిలవకుండా మాట్లాడకుండా సస్పెండ్ చేయడం ఒక సరే నేను కాంగ్రెస్ వాళ్ళకి వదిలేస్తున్నాను. నేను ఏమంటానంటే ఏ కాంగ్రెస్ అయినా, ఏ బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఏ ఎలక్షన్ పక్కన పెట్టేస్తే ప్రజల మేలు కోరుకునే అంశాలు నాయకులు పరిగణలో తీసుకోవాలి. తీసుకోకుండా మీరు ఎన్ని రోజులు అడ్మినిస్ట్రేషన్ చెప్పినా తప్పే. ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణకి ఇన్ఛార్జిగా వచ్చినా తాడా ఇక్కడున్న సీనియర్లు 100% రాహుల్ గాంధీ గారు కలుతారు, సోనియాని కలుతారు, ఈమెను కూడా పక్కన పెట్టడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకుంది అంటే ఆమె స్టాటస్ ఎలా ఉందంటే ఏదో సింపుల్ సిటీ అంటుంది. సింపుల్ సిటీ ఒకవేళ ఆమె నిజంగా సింపుల్ సిటీ ఉంటే ఇలా హనుమంతరావు గారి ఇంట్లో మీటింగ్ ఉండకూడదు. ఇంకొకటి ఏంది ఇలా మల్లెడ్డి రంగారెడ్డి గారు అట్లా అనకూడదు. అట్లా ఇప్పుడు ఎందుకంటే మీటింగ్కి వెళ్ళి బయటకు వచ్చి నేను అందుకే ఇందాక నన్ను ప్రతిదీ కూడా సోనియా గాంధీతో రాహుల్ గాంధీతో మాట్లాడుకుంటాను అనేటువంటి ఒక యాక్సెస్ ఉన్న వాళ్ళలో వి హనుమంతరావు నేరుగా వెళ్ళి డైరెక్ట్ గా వితౌట్ అపాయింట్మెంట్ నేను అందుకే అన్నాను. ఆ కాపు నేతల భేటీకి సంబంధించి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటని నేను అన్నాను. ఎస్, కేసీఆర్ గతంలో కూడా చెప్పారు ప్రతి మూమెంట్ను కూడా మేము కంప్లీట్గా మేము ఫక్తు రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ అయిపోయింది, ఫక్తు రాజకీయ పార్టీ, ప్రతి అంశాన్ని కూడా మేము రాజకీయంగా మలుచుకోవడంలో తప్పే ఉంది అనేటువంటి ఒక మాట అన్నారు. అసలు ఏంటిది దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బీఆర్ఎస్ ఏమైనా అడ్వాంటేజ్గా తీసుకుని నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు మాకు యాజిటేషన్ తెలుసు, బీఆర్ఎస్ పార్టీకి అడ్మినిస్ట్రేషన్ తెలుసు గౌరవ్ కేసీఆర్ గారికి. మేము గత 15 నెలలుగా క్షుణ్ణంగా కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మా దగ్గర ఉన్న ఎమ్మెల్సీ కానీ క్షుణ్ణంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందని పరిశీలిస్తున్నాం. మా మొన్నటి విస్తృత స్థాయి సమావేశంలో కూడా మా గౌరవ్ కేసీఆర్ గారు మాకు చెప్పారు ఎలా చేయాలనేది. మేము ఇంకొక 1 month 2 months చూస్తూ ఉంటాం. వాళ్ళు అన్ని ఫెయిల్యూర్స్కు తీసుకొచ్చారు. 6 స్కీముల గురించి మాట్లాడాలంటే అసలు మాట్లాడడానికి ఛాన్స్ లేదు. మేము ఎందుకు అబ్జర్వ్ చేసుకుంటున్నామంటే మేము ఇప్పుడు ఒక ప్లీనరీకి వెళ్తున్నాం. ఆ ప్లీనరీ అయిన తర్వాత ప్లీనరీలోనే గౌరవ్ కేసీఆర్ గారు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరితమైనటువంటి గవర్నమెంట్ను అప్పటికప్పటిదే ఎండగడతాడు. దాని గురించి ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం. ఎవరు ఎక్కువగా మాట్లాడకుండా క్షుణ్ణంగా పరిశీలించని డేటా మొత్తం కలెక్ట్ చేస్తాను. ఎక్కడి నుంచి అప్పులు తీసుకొస్తున్నారు, ఎక్కడెక్కడ స్కీములు జరిగినాయి, ఎక్కడెక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు దీప్దాస్ మున్షి గారు పోవడానికి కారణం ఏంది, ఆమె ఎవరితో ఏం మాట్లాడింది, రాహుల్ గాంధీ గారికి ఏం చెప్పారు, ఇవన్నీ డైరెక్ట్ కేసీఆర్ గారే కాదు, గౌరవ్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా స్టేట్ కమిటీ, మా అఫీషియల్ స్పోక్ పర్సన్, రాష్ట్ర అందరం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఇప్పుడు మీరు గెలిచినటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలకు మీరు మేలు చేశారంటే అది చేయలేదు. చేసింది కూడా ఒకవేళ తీన్మార్ మల్లన్న ఇమ్మీడియట్ గా తన డిజిటల్ ఛానల్లో కావచ్చు, లేకపోతే బయటకు వచ్చి బాహాటంగా కూడా కొంచెం అనుకూలంగా బీఆర్ఎస్కు అనుకూలంగా లేకపోతే కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉందనుకోండి, అప్పుడు బీఆర్ఎస్ దాన్ని ఎలా తీసుకుంటుంది? పొలిటికల్ అడ్వాంటేజ్ ఎక్కడైనా ఏ పార్టీ ఏమంటారంటే రేపు ఏం జరిగేది ఎవరు ఊహించలేరు. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గౌరవ్ కేసీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మేము ఎవరిని కొత్త ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు, 3 SLPలు ఉన్నాయి, 7 రిట్ పిటిషన్లు ఉన్నాయి. వాళ్ళని తీసుకోవడానికి కూడా మేము వస్తాను అంటే సాధారణంగా ఆహ్వానించే 100% వ్యతిరేకిస్తాం. ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి డైరెక్ట్ గా పార్టీలోకి వస్తే సాధారణంగా మేము 100% వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ కావాల్సిన వాళ్ళు ఏ నాయకులు అవసరం లేదు. మాకున్న కార్యకర్తలే 65 లక్షల మంది సభ్యత్వం ఉన్న బీసీ నాయకులు ఉన్నారు మా దగ్గర. అవసరమే లేదు ఆయన. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ప్రతిపక్షాలు ఏదైనా సరే ఉన్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా గ్రాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. బట్ దీన్ని కేసీఆర్ అడ్వాంటేజ్ గా తీసుకుంటారా, లేకపోతే కేటీఆర్, హరీష్ రావు మరి వాళ్ళే విధమైనటువంటి స్ట్రాటజీ వెళ్తారనేది కూడా చూద్దాం. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయాలి 1 minute లో. సో ఎలా చూడాలంటారు కంప్లీట్? ఒక్కటి మురళి గారు, ఈ పరిణామాలన్నింటినీ మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే మీనాక్షి నటరాజన్ కొద్దిగా విలువలు కలిగిన సాధారణ వ్యక్తిగత జీవితము జనరల్ గా కాంగ్రెస్ లో కొంత లోపిస్తాయి. ఆమెకు ఉన్నట్టుగా మనకు కనపడుతున్నటువంటిది మనం చదివితే కూడా క్రమశిక్షణ కూడా సాధారణ జీవితము ఇంతవరకు ఎవరు చెప్పలే నాకు నేను విమానంలో రాను అని, ట్రైన్లో వస్తా, ఎవరు రావద్దు, ఇవన్నీ కాంగ్రెస్ సంస్కృతికి వ్యతిరేకం. అక్కడ ఇప్పటికల్లా పెద్ద హంగామా క్రియేట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి హైకమాండ్ కు మధ్యన కొంత గ్యాప్ వచ్చినటువంటి మాట వాస్తవం. ఆ గ్యాప్ వల్ల చాలా కాలం తర్వాత ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చినాడు. సరే బాగుంటది కదా పార్టీ. అంటే ఇంకో చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఈ వర్గ విభేదాలన్నింటినీ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. నేరుగా అందరూ కూడా మీ దగ్గరకు వచ్చే యాక్సెస్ ఉంది కదా, ఆ యాక్సెస్ ని కట్ చేసే విధంగా మీనాక్షి నటరాజన్ ఎంట్రీ ఉంటే బాగుంటుంది. నేను అదే చెప్పదలుచుకున్నా. ఇప్పుడు డైరెక్ట్ గా రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళకుండా ఈమెనే సెటిల్ చేసి
నాకు ఒక అవకాశం ఇవ్వండి, Yes, ఎందుకంటే please. టైం అయిపోతుంది Yes, 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 శేష్ గారు. 1 minute లో వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు, మీరు మాట్లాడండి. కాబట్టి ఇప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ లో అంత ఈజీగా హైకమాండ్ తో యాక్సెస్ కావడం చేయడం అని ఉండదు. తన సొంత నిర్ణయాలు చేయగలుగుతుంది. రాహుల్ గాంధీ గారి టీమ్ లో ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా విలువలు కలిగినటువంటి వ్యక్తి కిందనే ఆమెను మనం గమనించవలసి ఉంటది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ నాయకులకి ఇది గిట్టుబాటు కాదు అనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తారు. ఎస్ ప్లీజ్ శేష్ గారు ప్లీజ్. మురళి గారు, Yes, ఇప్పుడు హైడ్రా మీద వివాదాస్పదం అవుతున్నప్పుడు హైడ్రా ఎక్కడైతే కూల్చివేతలు ప్రారంభించిందో, మూసి ఎక్కడ ప్రక్షాళన జరుగుతుందో ఆ ప్రాంతంలో మధు యాష్కి పర్యటన చేసి కాంగ్రెస్ పైన తీవ్ర విమర్శలు చేసిండు. మరి మధు యాష్కి పైన చర్య తీసుకుంటారా? ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, కామారెడ్డిలో పొందుపరిచిన డిక్లరేషన్లను అమలు చేయటం లేదని ఒక అసంతృప్తి బీసీల్లో ఉంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీసీల కోసం మాట్లాడాడు కాబట్టి మీరు సస్పెండ్ చేశారనేటటువంటి కాంగ్రెస్ వ్యతిరేకంగా చేశాడు కాబట్టి, కానీ బీసీలకు అనుకూలంగా కాదు అనేటువంటి మాట. బీసీలలో కలిగితే ఇది కాంగ్రెస్ పార్టీకి అంతిమంగా నష్టం చేస్తుంది అనేటటువంటి విషయం కాంగ్రెస్ గమనించాలా. రెండోది, తీన్మార్ మల్లన్న ఇటీవల ఒక మాట చెప్పాడు. ఏంటంటే, మీరు చేసినటువంటి కులగణన సర్వే కంటే కూడా కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే బాగుంది, అది దాంట్లో కొంత రిలయబిలిటీ ఉంది అనేటటువంటి ఒక ప్రకటన చేశారు. ఆ ఒక్క ప్రకటన తోటే మనం బీఆర్ఎస్ లోకి పోతాడని అనుకోలేము. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఎక్కువ పోరాటం చేసింది తన రాజకీయ జీవితంలో బీఆర్ఎస్ కి ఎగనెస్ట్ గా, కాబట్టి బీఆర్ఎస్ లోకి వెళ్ళలేడు. కాంగ్రెస్ నుండి బయటకు పంపించారు, బీజేపీ నుండి బయటకు వచ్చాడు. తనకి మిగిలినటువంటి ఆప్షన్ ఏందనంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీల కేంద్రంగా ఒక ఉద్యమం జరగబోతుంది, ఒక బలోపేతమైనటువంటి వాదన ముందుకు వస్తుంది. కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని తీన్మార్ మల్లన్న రేపు బీసీల పార్టీ ఒకటి కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే అది ఎవరికి నష్టం చేస్తుంది? ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ చర్య తనకి స్వతహాగా రాజకీయంగా కొంత నష్టం చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు అనంటే, ఇప్పటికే కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపరిచిన హామీలు నెరవేర్చటం లేదు. మా గురించి బలంగా మాట్లాడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న పైన చర్య తీసుకున్నారు. ఎందుకు అంటున్నానంటే, 16 ముఖ్యమంత్రులు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఒక్కళ్ళు బీసీ కాలే. 10 సంవత్సరాల్లో 3 సార్లు ఎన్నికలు జరిగితే తెలంగాణలో కూడా ఒక్కళ్ళు బీసీ ముఖ్యమంత్రి కాలేదు. అంటే ఈ రాష్ట్రంలో అధికారంలో, అవకాశాల్లో, అభివృద్ధిలో బీసీలకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయం పైన బలంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న కాబట్టి ఖచ్చితంగా ఆ సమాజం తన్ను ఓన్ చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో కొత్త పార్టీ పెడితే ఎవరికి నష్టం జరుగుతుంది అంటే, మొట్టమొదటి నష్టం జరిగేది కాంగ్రెస్ పార్టీకే. అంటే పార్టీలు తీన్మార్ మల్లన్నను వద్దనుకున్నా గానీ బీసీలు ఆదుకునేటువంటి పరిస్థితి ఉంటుందంటారా, రాజకీయంగా కావచ్చు లేకపోతే ఇప్పుడు రాష్ట్రంలో ఒక సెంట్రిక్ పాయింట్ ఉంది మురళి గారు. రాష్ట్రంలో ఒక సెంట్రిక్ పాయింట్ ఏంటంటే, ఇవాళ బీఆర్ఎస్ బీసీల జపమే చేస్తుంది, కవిత గారు ఉద్యమాన్ని ప్రారంభించారు. బీజేపీ కూడా బీసీల జపమే చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ కూడా బీసీల గురించే మాట్లాడుతుంది, కులగణన గురించి మాట్లాడుతుంది. అంటే రాష్ట్రంలో ఒక కేంద్ర స్థానంగా బీసీలు, బీసీ ఉద్యమం, బీసీల రాజకీయ అస్తిత్వం మారిపోయినటువంటి నేపథ్యంలో దీన్ని ఎవరు అందిపుచ్చుకుంటే వాళ్ళకే ఆ సమాజం మొగ్గేటటువంటి అవకాశం ఉంటుంది కదా. అన్ని పార్టీలు ఎనాలిసిస్ కి కొనసాగింపు. ఒక్క మాట ఈ రోజు తీన్మార్ మల్లన్న గారు సస్పెండ్ అయ్యారు కాబట్టి చర్చ ఉంది కాబట్టి అది మనం మాట్లాడుతున్నాం. కానీ 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత వాళ్ళ యొక్క రాజకీయ భవితవ్యాన్ని ఇంత క్లారిటీగా చెప్పడం మనకు కష్టమవుతుంది కదా సార్. ప్రొఫెసర్ శేష్ గారు మాట్లాడిన తర్వాత నాకు ఉండేటువంటి అభిప్రాయం ఏంటంటే, ఆ జరిగేటువంటి యుద్ధంలో, ఆ ఉద్యమంలో ప్రొఫెసర్ శేష్ గారు కూడా బహుశా జైన్ అయితే సంతోషిస్తున్నాను. ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్, తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది ఓకే, కానీ మళ్ళీ 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత సస్పెన్స్ ఎత్తివేసి మళ్ళీ 100% తీసుకోవడానికి ఛాన్స్ ఉందనేది నా అభిప్రాయం సార్. ఇప్పుడు ఉద్యమం మల్లన్నతో పుట్టలేదు, మల్లన్నతో జావదు. ఉద్యమం కొనసాగుతుంది. ఎక్కడ అణిచివేత ఉంటుందో, ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ నష్టం జరుగుతుందో అక్కడ ఉద్యమం ఉంటుంది. మల్లన్న లేకపోతే ఇంకొకళ్ళ దాన్ని కొనసాగిస్తారు. మల్లన్న ఉండాలన్న రూల్ ఉందా? ఏది మల్లన్న వెనకాల వెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ శేష్ గారు, అలాగే గంగాపురం వెంకటరెడ్డి గారు, తేజ